వారఫలాల కార్యక్రమంలో ఏప్రిల్ 26 ఆదివారం నుంచి మే 2వ తారీఖు శనివారం వరకు కూడా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అందులో మొదటగా మేషరాశి. మేషరాశికి ఈ వారం అంతా కూడా మానసికంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేయగలుగుతారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేదైతే ఉంటుంది. కానీ తోడబుట్టిన వారితోనూ, తర్వాత మీ యొక్క సంతాన పరంగాను ఏవైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలైతే కనుక ఏమీ రావు. కొత్త వస్తువులు కానీ, కొత్త ఆభరణాలు కానీ కొనుగోలు చేయటం అనేది కూడా ఈ వారం ఉంటుంది. ఇతరులతో ఏదైనప్పటికీ కూడా ఇటు స్నేహపూర్వకమైన వాతావరణంలో ఆలోచించి ప్రతిదీ కూడా సక్రమైన పద్ధతిలో చేయగలుగుతారు. ఇటు ఉద్యోగపరంగా ఉన్న వాళ్ళు ఉద్యోగాల్లోనూ, అలాగే ఏదైనా సరే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఇతరులతో మీ యొక్క ప్రభావం అధికంగా ఉండటం అనేది ఈ వారం మేషరాశికి అనుభవంలోకి రావటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా కొత్త ప్రయోగాలు చేయడానికి మాత్రం, అంటే ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయడానికి కానీ, తర్వాత ఇతరులతో వ్యాపారంలో ఎక్కడైనా జాయింట్గా కలవడానికి కానీ, అలాంటి వాటికి మాత్రం ఈ వారం అనుకూలం కాదనే చెప్పచ్చు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఎంతో కొంత మానసికంగా చికాకులు లేదా శారీరక బడలిక, కొంత వాయిదా వేసే తత్వం అలవాటు అనేదైతే కనుక కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే కనుక ఈ వారంలో మరీ ముంచుకొచ్చే ప్రమాదాలు అయితే కనుక ఏవి కనపట్టలేదు. అయితే ఈ వారంలో కాసింత జాగ్రత్తగా ఉండవలసింది మంగళవారం, శనివారం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలోనే ఏదైనా సరే కొంతవరకు అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీరు మరింత మంచి జరగడానికి ఎక్కువగా విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరింత ఉత్తమ ఫలితాలు ఉండటం అనేదైతే ఉంటుంది. అలాగే వినాయక స్వామి ఏదైనా సరే ఆలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్న, గరికతో పూజ చేసినా కూడా అదే రకంగా మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది.